ఫస్ట్ టైం ట్రాక్టర్ డ్రైవ్ చేసిన అది లాగితే ఆగిపోద్ది అనుకుంటే లాగ్గానే మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయింది. దెబ్బ గులాబ్ జామున్ గలగలలాడిపోయి హాయ్ ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే ట్రాక్టర్ వచ్చేసి చాలా తొందరగానే దున్నడం మొదలు పెట్టేశారు. మధ్యాహ్నం కల్లా దున్నేస్తారు, సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చాను అనుకున్నాను. కానీ ఎలా అవుతుందని అసలు అనుకోలేదు. 2 ట్రాక్టర్లు ఒక ట్రాక్టర్ డబ్బులు ఇచ్చేసింది. వెంటనే షెడ్ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళి మా మాయ ఆటోలో ఉన్న రెంచులు కటింగ్ ప్లేర్లు తీసుకుని వచ్చేసాను దాన్ని బాగు చేయడానికి. ప్రాబ్లం ఏంటంటే కింద నా క్యాప్ నుంచి కంటిన్యూస్ గా డీజిల్ వచ్చేస్తుంది. దాన్ని బయట తీసి డీజిల్ మొత్తాన్ని బయట కొంపేసి నీట్ గా కడిగేసి దాన్ని మళ్ళీ ఫిట్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే అది సెట్ అవ్వలేదు. ఈ లోపు మధ్యాహ్నం అయిపోయింది. నాకేమో మా ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోద్దని అర్థమైపోయింది. మధ్యాహ్నం అన్నం తినేసి వచ్చిన తర్వాత కూడా దాంతో పాటలు పడ్డారు. అయినా సరే అది సెట్ అవ్వలేదు. ఇంక చేసేదేమీ లేక డీజిల్ బయటకు రాకుండా దానికి ఒక డబ్బా టైట్ గా కట్టేసి దున్నడం మొదలు పెట్టేశారు. సాయంత్రం కల్లా నీట్ గా దున్నేసారు. అలాగే తోటంతా దున్నడం కంప్లీట్ అయిపోయింది కదా. అలా సరదాగా ఒకసారి ట్రాక్టర్ తోలాలని ఉందరా తమ్ముడు ఇస్తావా అని అడిగితే నేను ఇస్తాను కానీ నువ్వు వెళ్ళి ఏ చెట్టునో తట్టి ఆ తర్వాత మా ఓనర్ అని తట్టేస్తాడని అన్నాడు. అలాంటిది ఏం అవ్వదులేరని వెంటనే ట్రాక్టర్ ఎక్కేసిన వాడు కింద నుంచి చెప్తుంటే పైనుంచి అవన్నీ ఫాలో అవుతూ డ్రైవ్ చేశాను. అలా అయితే మొత్తానికి ఫస్ట్ సారి ట్రాక్టర్ డ్రైవ్ చేసిన అంత బాగానే ఉంది. ట్రాక్టర్ ఎలా ఆపాలంటే కాల్ దగ్గర ఉన్నది లాగమన్నాడు. వాడు చెప్పినట్టు లాగాలి. అదేంటో తెలియదు కానీ మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయింది. దెబ్బ గులాబ్ జామున్ గలగలలాడిపోయి వాడు చెప్పింది కరెక్ట్. నేను క్లచ్ దగ్గర ఉన్న కాల్ తీసాను. అందుకే ట్రాక్టర్ మళ్ళీ మూవ్ అయిపోయింది. ఎలా అయితే మొత్తానికి తమ్ముడు దేవాలు ఫస్ట్ సారి ట్రాక్టర్ డ్రైవ్ చేసిన. అందుకే మీరు ఎప్పుడైనా ట్రాక్టర్ డ్రైవ్ చేసి లేదా కింద కామెంట్ చేసేయండి.